తమిళ్ సూపర్ స్టార్ లేట్ కెప్టెన్ విజయకాంత్ 73వ జయంతి సందర్భంగా నెల్లూరులో తమిళ్ తెలుగు కెప్టెన్ విజయకాంత్ అభిమానులు నెల్లూరులోని సండే మార్కెట్ స్వతంత్ర పార్క్ నందు 1000 మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కట్ చేసి కెప్టెన్ విజయకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగు తమిళ అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సండే మార్కెట్ అధ్యక్షుడు హఫీజుద్దీన్ మరియు సండే మార్కెట్ తమిళ్ తెలుగు విజయకాంత్ అభిమానులు పాల్గొని ఘనంగా పటానికి నివాళులు అర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పి శరవణ్, ఆర్ సెంథిల్ కుమార్, కెఎం మురళి, పి నాగరాజన్, వి నాగస్వామి, పివి కేశవన్ తదితరులు తమిళ్ తెలుగు నెల్లూరు ముత్తుకూరు బస్టాండ్ సండే మార్కెట్ అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇచ్చుడు డౌన్ క్యాప్టెన్ చాలా సినిమా రాజకీయాలకు రాకముందే చాలా మందికి చాలా హెల్ప్ చేసేవారు. అందువల్ల ఆయనకి 2005లో రాజకీయాలకు వచ్చాడు. వచ్చి 2234 జిల్లాలో పోటీ చేసి సీట్లో పోటీ చేసి ఒక సీటు గెలిచారు. ఆపోజిట్ పార్టీగా అన్నదిముఖత ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీగా వచ్చాడు. చాలా మంచి పనులు చేస్తున్నారు. అందుకని అభిమానులు అంతా చేరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సండే మార్కెట్ ఇక్కడ విచ్చేసిన విజయకాంత్ అభిమానులకు పట్టణ పౌరులకు అందరికీ స్వర్గీయ విజయకాంత్ గారి 73వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా విజయకాంత్ గారు రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించాలని చాలా ప్రయత్నించారు. ఆయన మొట్టమొదటిగా సినీ జీవితం ఆరంభించి రాజకీయాలు ప్రవహించిన తర్వాత 2 పదుల సంఖ్యల శాసనసభ్యుల్ని పార్టీ ద్వారా 2 పదుల సంఖ్యల శాసనసభ్యులు ఎన్నుకొని ఆయన శాసనసభ్యులు పెట్టారు. అదేవిధంగా ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఎంతో కృషి చేసి రెండోసారి కూడా 10 సంఖ్యల శాసనసభ్యులు తీసుకొచ్చిన తర్వాత కూడా రెండోసారి నుంచి అతనికి అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతినడం, తద్వారా అతను ఆరోగ్యం క్షీణించి ఆయన అనుకోకుండా చనిపోవడం అనేది జరిగింది. అలాంటి నిజమైన వ్యక్తికి మనం ఇలాంటి సందర్భాల్లో ఈ సోదరులు ఎక్కడున్నా సరే వాళ్ళు మరేంటంటే తమ చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా వేరే వారికి కూడా మనం సహాయపడాలా అనే దృక్పథంతో అందరూ కూడా ఈ విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయం. ఇక్కడ ఈ సంఘం అభిమానులందరికీ అదేవిధంగా అభిమాన సంఘాల వారికి నేను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సహకారాలు అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయకాంత్ గారు తనదైన శైలిలో ఆయన ఒకప్పట్లో నటించిన సినిమాల్లో సింధూరు పువ్వు సినిమా తనదైన సందేశాత్మకతను అదేవిధంగా తమిళ్లో ఒక సినిమా తీశారు ఆయన పూక్కల్ భూకంపం. అదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు యుద్ధభూమిగా చిత్రీకరించారు. అదేవిధంగా రకరకాల కెప్టెన్ విజయకాంత్ పేరుతో ఒక సినిమా తీసిన తర్వాత అదే పేరు ఆయనకి పరంపరంగా ఆయనకి కెప్టెన్ విజయకాంత్ గానే ప్రసిద్ధిగాంచారు. అటువంటి విజయకాంత్ గారు ఈరోజు ప్రజాసేవ చేయడంలో అతని దేవుడు ఎందుకో మరి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీని కూడా ఇంకా ముందు తీసుకెళ్లి ఈ ప్రాంతీయ పార్టీ కూడా 3వసారి పట్టం కట్టిండే ప్రజలు ఆయనకి నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవారేమో అటువంటి సందర్భంలో చేసినటువంటి విజయకాంత్ గారికి ఈ విధంగా పేద ప్రజలకు పట్టడం అన్నం ఇచ్చి మనం వాళ్ళ ఆకలిని తీర్చి ఈ విధంగా నిజంగా మనం ఆయనకు నిజమైన నివాళి అర్పించడం అవుతాం. కాబట్టి దీని అందరికీ సహకరించిన విజయకాంత్ సంఘ నాయకులకు వారి అభిమానులకు పౌరులకు సహకారాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.